సో, నిజంగానే అంటే మనం అప్పటి నుంచి అంటే ప్రతిసారి చాలామంది ఉన్నారు. చెప్పుకోదగ్గ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు నిజాయితీతో ఉండొచ్చు. కానీ ముఖ్యంగా బాగా మన మైండ్‌లో పాతుకుపోయింది ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏ ముఖ్యమంత్రులను ఏమైనా అంటే ఏ మేర ఉంటది. ప్రజల గురించి, ప్రజల అసలు ఏమి ఆలోచించరు అనేది ఇప్పుడు ప్రజల్లో ఎంతసేపు వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి తప్ప, ప్రజల గురించి ఆలోచిస్తలేరనేది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఏ మేర ఉంటది? ఎందుకంటే మేము అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ప్రజల బాగోగులు, ప్రజలకు ఏం చేస్తే బావుంటదనేది ఎంత పర్సెంటేజ్ ఉంటది ముఖ్యమంత్రికి? ఎప్పుడు నిరంతరం మంచి ఆలోచన? ప్రశ్న అడిగారు. నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకి దేశంలో రాజకీయాన్ని చాలా దుర్మార్గంగా, చాలా భయంకరంగా, చాలా చెడుగా చిత్రించటం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీడియాలో గానీ, మన పడకంటింట్లో గానీ, మన డ్రాయింగ్ రూమ్‌లో గానీ వాళ్ళని తిట్టడం. హ్మ్. హమ్మయ్య! మన పని అయిపోయింది. దేశభక్తి ప్రదర్శించామని చెప్పి అనుకోవటం అలవాటైపోయింది దేశంలో. నేను చెప్పే మాట చాలామంది కొత్తగా అనిపించొచ్చు. కానీ దుర్మార్గులంతా రాజకీయంలోకి వచ్చారు, మంచి వాళ్ళంతా బయటున్నారన్నది చాలా పొరపాటు అభిప్రాయం. మనందరి మనసులో అది ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో, పత్రికలు చదివేవాళ్ళలో, పత్రికల్లో, టీవీల్లో దుర్మార్గులు, చెడ్డవాళ్ళంతా అక్కడ చేరారు, అవినీతి పరులంతా అక్కడ చేరారు. హ్మ్. మనందరం చాలా మహాత్ములం, చాలా మంచి వాళ్ళం అని మనకి ఏదో మనం ఊహించుకుని గందరగోళం చేస్తున్నాం. ఇది పూర్తిగా అవాస్తవము. ఈ మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రుల్లో మరి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆపద్ధర్మంగానో, పార్టీ కోసమో, అగ్రనాయకత్వం కోసమో, కొంత సొంత లాభం కోసమో చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పదు, దేశం అంతా ఉంది దాన్ని. అలాగే మంత్రుల్లో ఉన్నారు, ఉండలేదని అంటలా. కానీ మౌలికంగా ప్రజలకు ఏదో ఒకటి చేద్దాము, ప్రజల కీర్తిని పొందుదాము, కనీసం మళ్ళీ రాజకీయాలు నిలబడాలని చెప్పంటే ప్రజల మద్దతు పొందుదాము అన్న కోరిక లేకుండా దాదాపు ఏ ముఖ్యమంత్రి ఉండరు. అది సహజమైనటువంటి ప్రవృత్తి. కొందరు మంచి ఉద్దేశంతో చేసేవాళ్ళు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అసలు అధికారంతో నిమిత్తం లేకుండా ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఉండొచ్చు. పోనీ అంత లేకపోయినా కూడా స్థాయి ఎన్నికల్లో ఓట్లన్నా కావాలిగా, ప్రజల మద్దతు కావాలిగా, ప్రజల నుంచి కీర్తి కావాలిగా, ప్రజల మెప్పు కావాలి కదా. దానికోసమన్నా మంచి చేద్దామని కోరుకోని నాయకుడు ఉన్నాడు. అది కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. మనం రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా విలన్లాగా, బి గ్రేడ్ సినిమాలో లాగా వీళ్ళంతా విలన్స్, సినిమా చివరిలో గొప్ప హీరో గారు వచ్చి సెటని కాల్చిపారేస్తే అంత బాగుపడుతుందని చెప్పి నాకు భ్రమలో నెడుతున్నాం సమాజాన్ని. ప్రజాస్వామ్యం అయినటువంటి అవుడు. అక్షరజ్ఞానం లేనటువంటి సమాజంలో, అధికారం కేంద్రీకరించిన సమాజంలో ఎవరి వల్ల అవుతుంది ఇట్లా? అంటే ఈ పలచన పడడానికి కారణం మనం చెప్తున్నాం. అక్షరజ్ఞానం లేనప్పుడు మరి ప్రజలకు ఓటు అంటే అర్థం కాకుండా అధికార కేంద్రీకరణ జరిగినప్పుడు చాలా అపశృతులు దొరుకుతున్నాయి. మనం ప్రజాస్వామ్యంలో పరిణామం అన్నది ఒక్కరోజు అద్భుతాలు జరగవు, కాలక్రమేణా దాన్ని బాగు చేయడం కోసం ఇది పద్ధతులు ఉన్నాయన్న చర్చను పూర్తిగా వదిలేసాం. వదిలేసి ప్రజలకు అధికారాన్ని ఇవ్వకుండా, ప్రజలకు అవగాహన పెంచకుండా, ప్రజల్ని ఎంతసేపటికి తాత్కాలికంగా వాళ్ళని తాయిలాలు ఇచ్చో, ఉద్రేకాన్ని రెచ్చగొట్టో, ఆ ఓటు వస్తే చాలని చెప్పిన భావన రాజకీయంలో ప్రవేశించిన మాట వాస్తవం. దానికి కారణం వాళ్ళ వరకు వాళ్ళు ఊబిలో ప్రవేశించారు. ఊబిలో దిగిపోయిన తర్వాత ప్రవాహంలో కొడుకుపోవాలి, ఇంకా లాభం లేదు, వేరు ఎదురెదలేరు. అక్కడ రాజకీయం తప్పున్నది. రాజకీయం మార్పుని సాధించాలి. పొరపాటు ఎక్కడ జరుగుతూ లోతుగా అర్థం చేసుకోవాలి. మన రాజకీయం వాళ్ళు ఏమైందంటే ఉన్న ప్రవాహంలో పడిపోవటమే తప్ప, కొట్టుకుపోవటమే తప్ప, ఎట్లాగొట్ల ఎన్నికల్లో నెగ్గటం ఎట్లాగా, అధికారం నిలబెట్టుకోవడం ఎట్లా తప్ప, మార్పు తేవటం ఎట్లా అన్నది మౌలికమైన అంశంగా తీసుకురావట్లా. ఆ మేరకు రాజకీయంలో వాళ్ళు తప్పు ఉంది. మిగతాది ఇది రాజకీయం తప్పు కాదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎంత మేరకు తప్పు చేస్తున్నారో అంత మేరకు బాధితులు కూడా, ఒక విషవలయంలో బాధితులు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను, చాలా బహిరంగ చెప్తాను. చెన్నారెడ్డి గారిని గురించి చాలా మంది అభిప్రాయం 1970 దశకుని మేము విద్యార్థులుగా ఉండగా, నేను వైద్య విద్యార్థిగా హౌస్ సర్జన్గా ఉండగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 78లో ముఖ్యమంత్రి అయ్యారు, ఇందిరా కాంగ్రెస్ వచ్చి. ఆ రోజుల్లో మేమంతా కూడా పేపర్లో చూసే వార్త ఏమిటి, ముఖ్యమంత్రి గారు షష్ఠి పూర్తి, తులాభారాలతో ఆయనకు బహుమానాలు, లేకపోతే డబ్బులు వసూలు చేస్తున్నారు, లంచాలు ఉన్నాయి, అదే పనిగా ప్రచారం అయిపోయాయి. నేను కూడా కుర్రవాడిగా అవన్నీ నా మనసులో కూడా పడ్డాయి. ప్రభుత్వంలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో చాలా కటువుగా ఉంటారు, చాలా పరుషంగా ప్రవర్తిస్తారు, ఇది కూడా విన్నాను. ఇవన్నీ కూడా ప్రభావం పడింది. నేను ఆయన్ని ప్రతిపక్షంలో ఆయన ఉండగా, పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా, మామూలుగా జిల్లాకి అగ్రనాయకులు ఎవరైనా వస్తే పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడు కలిసేవాడిని. ఎల్కే అద్వానీ గారు వస్తే ఆయనకు ఇప్పుడు ఆ రోజుల్లో తెలుగు బీజేపీకి 2 పార్లమెంట్ సీట్లు, దానిలో ఒకటి తెలంగాణ నుంచి వచ్చింది, ఏమీ లేదు.
కానీ నేను ఒక స్థాయి గల నాయకులు, జీవితాన్ని దేశం కోసం కేటాయించిన మనుషులు, వాళ్ళ దగ్గర కూర్చుంటే నేర్చుకోవచ్చు మనం అని చెప్పి నా గౌరవాన్ని చూపెట్టేవాడిని. ఆయన అలా కలిశాను నేను. వెంగళరావు గారు పూర్వ ముఖ్యమంత్రి, ఆయన పదవిలోనా లేకున్నా కూడా ఆయన కలిసేవాడిని. అలాగే పిసిసి అధ్యక్షులుగా చెన్నారెడ్డి గారు వచ్చారు 89లో, కాకినాడ నేను కలెక్టర్గా ఉండగా. నేను ఆయన ఇద్దరం కూర్చున్నాం. గంటన్నర సేపు మాట్లాడుకున్నాం, అరమరికలు లేకుండా. అప్పుడు నాకు అర్థమైంది ఆ మనిషిలో ఉన్నటువంటి లోతు. మన దూరం నుంచి చాలా తక్కువగా అంచనా వేసి వాళ్ళ దుర్మార్గులుగా చిత్రించుకుని వాళ్ళకంటే అద్భుతంగా చేస్తా ఉన్న మనం ఎక్కువగా ఊహించుకుని చాలా తొందరపాటు చేస్తాం. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరంగా. తప్పుల్ని విమర్శించాలి, నేను తప్పులు లేవంటలా, ప్రజాస్వామ్యంలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని తొలగించడం ఎట్లా అని ఆలోచించకుండా తప్పులు వినడం ఎట్లా అని ఆలోచిస్తే పరిష్కారం రాదు. చెన్నారెడ్డి గారు ఉదాహరణకి, ఆ తర్వాత ఆనాడు నేను కలిసినాడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. 89 బహుశా ఏప్రిల్ మేయో జూన్ అయి ఉంటుంది. 89 మే జూన్లో ఎన్టీ రామారావు గారికి అధికారం పోతుందని కానీ కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఎవరు ఊహించరా. వివిధ కారణాల వల్ల పోయింది, 89లో పోయింది. చెన్నారెడ్డి గారు వచ్చారు. అప్పటికి నేను ఈ తూర్పుగోదావరి జిల్లాలో జూలై 23వ తారీఖున పెద్ద ఎత్తున వరదలు అవి వస్తే, సరే వరదల నివారణ చర్యలు చేపడుతూనే అసలు ముందు ఎందుకు ఇలా వరదలు తేలిగ్గా వస్తున్న వర్షం పడగానే డ్రైన్లు ఎలా ఆక్రమణ నివారించాలి, డ్రైన్లు ఎట్లా బాగు చేయాలి, ఈ కాలువను ఎట్లా బాగు చేయాలని చెప్పి నేను గట్టిగా శ్రద్ధ పెట్టాను. ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఒకసారి వరద వచ్చి మొత్తం 4.5 లక్షల ఎకరాలు కొట్టుకుపోతే మొట్టమొదటిసారిగా డెల్టా చరిత్రలో నేను మళ్ళీ రెండోసారి నారుమళ్ళు దేశంలో అన్ని ఎక్కడున్నా కూడా నారుమళ్ళు కొనుక్కొచ్చి తీర ప్రాంతంలో అవన్నీ కూడా రైతులకు ఇచ్చి మీరు మళ్ళీ పంట వేసుకోండి, ఎవరికి చేచాచక్కర్లేదు, పంట ధైర్యంగా పండించుకోండి అని భరోసా ఇచ్చాను. బ్రహ్మాండంగా పండింది అదృష్టం కొద్దీ. లేకపోతే మళ్ళీ ఇంకోసారి చోయకుండా వచ్చి పంట పోతే నా పరుగు పోయేది, నా మీద నమ్మకం ఉండేది కదేమో. కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది, బ్రహ్మాండంగా పంట పండింది. కాబట్టి నేను మూలంలోకి వెళ్ళాను, అసలు ఎందుకు ఇంత తేలిగ్గా మునిగిపోతుందని చెప్పని చేసి అధికారులతో వచ్చి నాకు మంచి నివేదిక తయారు చేశాం, ఒక ప్రణాళిక, ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. ఏ రకంగా కృష్ణా గోదావరి డెల్టాల్లో డ్రైనేజీని ఈ కాలువల వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలి. సాదర్ కాటన్ నిర్మాణం తర్వాత ఎవరు పట్టించుకోలేదు దాని గురించి ఏం చేయాలని చెప్పని. ఇదంతా పూర్తయింది. ఏదో ప్రభుత్వం మారింది, చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ నేను అధికార కార్యక్రమాల కోసం ఎందుకు వచ్చాను, ఏదో మీటింగ్ కోసం అని చెప్పాను. మనకు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సాంప్రదాయం ఏంటంటే, ప్రస్తుతం ఏం జరుగుతుందో నాకు తెలియదు, జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి గారిని కలవడం హైదరాబాద్ వస్తే సాంప్రదాయం. ఆయన్ని కలిసి జిల్లాలో ఏం జరుగుతుందో వివరించి ప్రభుత్వ భావాలు ఆదేశాలు ఉన్నట్టే తెలుసుకుని వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయం. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా ఆ సాంప్రదాయం ఉంది. నేను ఆనాడు అలాగే ఆయన కలవడం కోసం వెళ్ళాను. ఆనాడు అసెంబ్లీలో ఉన్నారు. మొట్టమొదటి రోజు అసెంబ్లీ డిసెంబర్ చివరి వారం, తేదీ నాకు గుర్తులేదు, 89 డిసెంబర్ చివరి వారం. మరి ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోయింది, ఆకలిగా ఉంది అధికారం అని చెప్పని మరి కొత్తగా అధికారంలో వచ్చి సహజంగానే వాళ్ళది కోలాహలం వాతావరణం ఉంటుంది అసెంబ్లీలో. ముఖ్యమంత్రి గారు వారి చేంబర్స్లో ఉన్నారు. బయట 30-40 మంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు చాలామంది, ఉన్నతాధికారులు నాకంటే చాలా సీనియర్ అధికారులు, చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి బలరాం జాకర్ నాకు బాగా గుర్తున్నారు. బలరాం జాకర్ మాజీ స్పీకర్, ఆయన కూర్చున్నాడు వెయిట్ చేస్తూ ఆయన కలవడం కోసం. ఇక నన్ను కలుస్తారు. అట్లా ఒక జూనియర్ అధికారిని, ఒక కలెక్టర్ని సమయం ఉండదు. కానీ మర్యాద కోసం నేను వచ్చానని తెలుస్తుందని చెప్పని, ఆఫీస్కి తెలుస్తుందని చెప్పని నాకు ఒక చిన్న స్లిప్ కాగితం చించి నేను నా పేరు రాసి పంపించాను. ఒక 5 నిమిషాలు మర్యాద కోసం వెయిట్ చేసి సరిపోదాము, నా వరకు నేను కలవడానికి ప్రయత్నం చేశానని చెప్పని ఉంటుందని అంతే. ఇంకా నాకేం అసలు ఖచ్చితంగా నేను కలవాలని అనుకున్నాను. వెంటనే నాకు పిలుపు వచ్చింది. ఎందుకంటే అంతకుముందు మేము గంటన్నర మాట్లాడుకున్నాం కదా, ఆయన మనసులో పడినట్టుంది. లోపలికి వెళ్ళగానే ఆయనతో 4 మంత్రులు ఉన్నారు. ఆ రోజుల్లో ఎప్పుడు ఆయన చుట్టూ 4 మంత్రులు ఉండేవారు. కొంతమంది గుర్తుని ఉంటుంది, మన రోషయ్య గారు, చెంగారెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి, మరి సమరసింహారెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి, తర్వాత కమతం రామిరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా నుంచి. ఎప్పుడు ఆయన చుట్టూ ఉన్నారు చెప్తే కరెక్ట్గా 4 ఉన్నారు ఆయన దగ్గర. ఆయన వారిని కూర్చోబెట్టి నన్ను లోపలికి తీసుకెళ్లారు. యాంటీనో మౌంట్ అక్కడ తీసుకెళ్లారు. వీళ్ళందరూ నాకు కూర్చోబెట్టి నాతో 45 నిమిషాలు సేపు మాట్లాడారు. రాష్ట్రం గురించి, భవిష్యత్తును గురించి, ఇంకా రకరకాల అంశాలను గురించి మాట్లాడితే నాకు తోచింది నేను చెప్పాను, నాకు చేతనైంది. కొన్ని విషయాల్లో ఆయన భావాలు కొన్ని చెప్తే నేను కాదండి ఇలాగని కూడా నా భావం కూడా చెప్పాను. ఆయన చాలా విన్నారు. నేను ఆ రిపోర్ట్ తీసుకెళ్ళాను. ఈ కృష్ణా గోదావరి డెల్టాల్లో నీటిపారుదల వ్యవస్థని, డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయడం అవసరం. 150 ఏళ్ల క్రితం నుంచి మనం 140-130 ఏళ్ల నుంచి ఏమీ చేయలేదు. అందుకే ఇంత తేలిగ్గా వర్షం వరదలు రాగానే, సైక్లోన్ రాగానే ఇంత నష్టపోతున్నారు రైతులు అని చెప్పి ఆయనకి వివరించాను. 60-70 పేజీల రిపోర్ట్ అది.
ముఖ్యమంత్రి గారికి సమయం ఉండదు చూడడానికి. ఆయన 2-3 సార్లు నా ఎదురుగానే ఇట్లాగా పేజీలు తిప్పి జయప్రకాష్ నేను తప్పకుండా చదువుతాను అన్నారు. నేను నమ్మలా. ముఖ్యమంత్రి గారికి ఇంత రిపోర్ట్ చదివే ఓపిక ఎక్కడ ఉంటుంది, నా ధర్మం నేను నెరవేర్చాను, చూద్దాం తర్వాత ఏమవుతుందని చెప్పనుకున్నాను నేను. ఆ తర్వాత ఆయన శాశాంతం చదివి అందరి అధికారులకి దాని కాపీలు పంపించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, దూరదృష్టితో ఊరికేదో గంగిరెద్దులాగా గుడ్డెది చేలబడ్డట్టుగా రోజువారీ ఫైళ్ళు చుట్టమే కాకుండా అసలు ఒక రాష్ట్రం కానీ, ఒక జిల్లా కానీ, ఒక శాఖ కానీ ఏంటి సమస్య, ఏం చేయాలి, దీర్ఘకాలం ఏంటి ఆలోచన చేయాలి అని పంపిస్తే అందరూ నన్ను తిట్లు. ఏమయ్యా నువ్వు చేస్తే చేసావు, మామూలు తిట్టిచ్చావు, నాకు తెలియదు అసలు, నేను వారికి ఇవ్వాల్సింది ఇచ్చాను నేనంతే, నాకు మర్చిపోయాను నేను. ఆ తర్వాత నేను వచ్చేసాను, తర్వాత ఆయన మాకు పంపించారు, నువ్వు లెటర్ పంపించారు కూడా నాకు తెలియదు అని చెప్పి అయిపోయింది. ఆ తర్వాత 90 మేలో ఇంకొక సైక్లోన్ వచ్చింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సైక్లోన్ తర్వాత ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉండడం తటస్థించి ఆరోగ్య కారణాలుగా ఏ కారణంగా. తర్వాత కథ అంతా ఆయన నాకు స్వయంగా చెప్పారు. తమిళనాడు గవర్నర్గా రాజభవనంలో నేను ఆయన అతిథిని, నేను ఇద్దరు భోజనం చేస్తుండగా ఆయన చెప్పారు ఏం జరిగిందో. అక్కడ వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి ఆయన అపాయింట్మెంట్ అడిగారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ ఖురేషి అని చెప్పని ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. ఆయన వరల్డ్ బ్యాంక్ నెంబర్ 2. చెన్నారెడ్డి గారు ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళారు, ఆయనకి ఇచ్చిన టైం కంటే ముందే వెళ్ళారు. వెళ్ళి బయట కూర్చున్నారు. టైం అవగానే ఆయన పిలిచారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి పరిచయం చేసుకున్నారు, నేను ఫలానా అని చెప్పాను. వెంటనే ఆయన కుర్చీలోంచి లేచి, చెన్నారెడ్డి గారు మీరు తెలియకపోవటం ఏంటి, మీరు ముఖ్యమంత్రి, మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా 61లో నేను వచ్చాను వరల్డ్ బ్యాంక్ అధికారిగా, మీరు రాష్ట్రంలో నన్ను 3-4 చోట్ల తీసుకెళ్లారు, ఆ పంచాయతీలు ఏం జరుగుతుందో నాకు చెప్పారప్పుడు, కొన్ని చోట్ల నాతో మొక్కలు కూడా నాటించారు అని చెప్పన్నారు. వెంటనే చెన్నారెడ్డి గారు నాకు చెప్పడం, జయప్రకాష్ నాకు గుర్తున్నది ఆయన ఎవరోను, కానీ ఆయన చాలా పెద్ద స్థానంలో ఉన్నాడు కదా ఎప్పుడు, ఎందుకంటే నేను గుర్తు చేయలేదు. ఆయన గుర్తు చేయగానే వెంటనే నేను కూడా చాలా సంతోషంగా ఆయనతో మాట్లాడి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ కొన్ని ఫోటోలు తీయించి ఆయన మొక్కలు నాటిని చెట్లు అయినాయని చెప్పని ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఈ కృష్ణా గోదావరి డెల్టాలో రీకన్స్ట్రక్షన్ కోసం చెప్పని పథకాన్ని మంజూరు చేయించారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చెన్నారెడ్డి గారు కోస్తా ఆంధ్ర మనిషి కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన మనిషి. చెన్నారెడ్డి గారు కులస్తులు కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువగా ఉంది ఇతర కులస్తులు. చెన్నారెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనంతగా కోస్తా ఆంధ్ర ప్రజలకి కృష్ణా గోదావరి డెల్టాకి ఈ పని చేసి పెట్టారు. మనం కులం అంటాము, ప్రాంతం అంటాము. 2 పాకిస్తాన్ ఆయన వరల్డ్ బ్యాంక్లో భారతీయుడు కూడా కాదు, మొయినుద్దీన్ ఖురేషి అనే అధికారి పాకిస్తానీ. ఆయన ఆ తర్వాత 1990లోనో 92-93లో కొంతకాలం కొద్ది నెలల పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేశాడు. జునేజోనో ఎవరో రాష్ట్రపతిగా ఉండగా ఆయన అక్కడ పాకిస్తాన్లో అడపాదడపా ప్రభుత్వాలను, ఎన్నికైన ప్రభుత్వాన్ని దింపేయటం, డిస్మిస్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పి ప్రపంచ బ్యాంక్ నుంచి అధికారిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు ఈ మొయినుద్దీన్. ఆ తర్వాత ముందు కాదు, ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ అధికారి. ఆయన మన తెలుగు రాష్ట్రానికి మనసు పెట్టి ఆయన సొంత పలుకుబడి ఉపయోగించి మంజూరు చేయించాడు. ఇంకా కులం ఏమిటి, మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి, పార్టీ ఏమిటి, దేశం ఏమిటి అసలు ఆ మాటకు వస్తే? మనం అంతా కూడా ఏంటంటే మనం ఇలాగా కృత్రిమంగా విభజించుకుని రాజకీయంలో దుర్మార్గులు, మనం చాలా గొప్పవాళ్ళం, తెలియనటువంటి అహంకారాన్ని సృష్టించుకుని ఏమీ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఇలా మాట్లాడటం తప్ప. రాజకీయంలో తప్పులే ఉన్నాను, ఈ దేశంలో రాజకీయంలో ఉన్న తప్పుల్ని నేను విమర్శించాను, ఇంకెవరు విమర్శించాల నిర్మోహమాటంగా. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న తప్పులు నేను అండగట్టినంత ఇంకెవరు అండగట్టలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎదురుగా, పదవిలో ఉన్న వాళ్ళు ఎదురుగా న్యాయ వ్యవస్థలో ఉన్న తప్పుల్ని నిష్కర్షగా అండగట్టాను ఎన్నోసార్లు, రాతపూర్వకంగాను మౌఖికంగాను. తప్పులు లేవని నేను అంటల్లా, కానీ వాళ్ళంతా దుర్మార్గులు, మనమంతా మంచివాళ్ళం అన్నటువంటి ఈ ఆలోచన అన్నదే ఇది పూర్తిగా దేశ వినాశకరం.